హలో అండి. సంక్రాంతి పండుగ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి? నాటుకోడి. అదే నాటుకోడి కట్టెల పొయ్యి మీద వండితే ఆ రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గిన్నెలోకి అయితే ముందుగా ఆయిల్, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసేసుకొని అందులోకి కాస్తంత కళ్ళుప్పు వేసుకొని ముక్కల్ని గరిటె పెట్టి కలపకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎగరేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఎప్పుడైతే చికెన్లోంచి వాటర్ అయితే వస్తుందో అప్పుడు రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకొని అలాగే నాటుకోడి కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దానికి సరిపడిన నీళ్లు కూడా పోసుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికింది అనుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉడికించుకున్నారంటే నాటుకోడి పులుసు రెడీ. ఇది నార్మల్గా వండిన దానికంటే కూడా కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ సంక్రాంతికి.